తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు భద్రకీలాద్రిపై కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారిని సన్నిధిలో ఘనంగా శాకాంబరి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చివరి రోజు కావడంతో ఆలయానికి భక్తులు బారులు తీరారు. 35 రకాల కూరగాయలు, పండ్లతో ఆలయ అధికారులు అలంకరించడంతో శాకాంబరి అవతారంలో అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, వీఐపీలు పెద్ద ఎత్తున రావడంతో దేవాలయం ప్రాంగణం కిటకిటలాడుతుంది. దేవాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో శాకాంబరి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 16 రోజులుగా సాగినటువంటి మహోత్సవాలు ఈ రోజు శాకాంబరి సంపూర్ణ శాకాంబరిగా కూరగాయలతో అలంకరించిన అమ్మవారిగా ఈ రోజు అమ్మవారి దర్శనమిస్తున్నారు. అలంకరణ అనంతరము ఉదయం నుంచి కూడా ఆ భక్తులు దర్శనార్థము దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో వేలాది మంది క్యూ లైన్ల ద్వారా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా భక్తుల జన సంద్రోహంతో పెద్ద ఎత్తున అమ్మవారు అలంకరణ జరుగుతుంది. పూజారులు కూడా ఇక్కడ అభిషేక అర్చనలు చేసి అమ్మవారి యొక్క దీవెనలను చల్లగా చూడండి ఓరుగల్లు ప్రజలతో పాటు యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా చూడాలని కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక్కడ పూజారి ఉన్నారు. అయ్య గారు చెప్పండి, ఈ యొక్క శాకాంబరి ఉత్సవ యొక్క ప్రత్యేకత. శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్నుతే శీఘ్రమన్నపానామృతం. భద్రకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ భూమండలమంతా సస్యశ్యామలంగా ఉండాలి, సువృష్టి చక్కటి వర్షాలు కురవాలి, చక్కటి పంటలు పండాలి, ఆకుకూరలు కూరగాయలు సమృద్ధిగా పండాలి అని, అన్నపానముల కొరత ఉండద్దు అని అమ్మవారికి శాకాంబరి మహోత్సవాలు చేస్తారు. అయితే ఈనాడు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, అమ్మవారే గురుమండల రూపిణి కాబట్టి అమ్మవారిని అర్చించిన వారికి అన్నపానముల కొరత ఉండదు. ఈ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది, కరువు కాటకాలు తొలగిపోతాయి. భద్రకాళి శరణం మమ. అంటే 16 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చి చివరి రోజు కూరగాయలు అలంకరించడం వల్ల ప్రత్యేకత. శాకాంబరి అంటే ఆషాఢ మాసం పాడ్యము నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు జరుగుతుంది. తిథి మండల పూర్వకంగా పాడ్యము నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క దేవత, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు ఇట్లా 15 మంది దేవతలను అర్చించి పౌర్ణమి నాడు గురుస్వరూపిణి అమ్మవారు, ఆమెనే ఆది అంతము కాబట్టి అమ్మవారు జగన్మాతా స్వరూపిణి కనుక అమ్మవారిని అర్చించడం జరుగుతుంది పౌర్ణమి నాడు. అది మనం చూస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకాంబరి అవతారంలో చూసుకుంటామని అంటున్నారు. ఆ అభిషేక అర్చనలతో కూడా తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారిని 35 రకాల కూరగాయలతో అలంకరించారు. ప్రస్తుతం ఇక్కడ భూపాలపల్లి ఎమ్మెల్యే గారు కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారితో మాట్లాడి ప్రయత్నం. సార్ చెప్పండి, శాకాంబరి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? శాకాంబరి ఉత్సవాలకు ఈ తెలంగాణ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి తల్లి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు, మొక్కుకున్న మొక్కులన్నీ కూడా తీర్స్తాయని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు. నేను కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని, వారి కోరిన కోరికలు నెరవేరాలని ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నాం. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాము, శాసనసభ్యులు కూడా చెప్తున్నారు, మా నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ఈ యొక్క గురు పౌర్ణిమ సందర్భంగా అమ్మవారు ఏదైతే శాకాంబరి అవతారంలో పూర్తిగా 35 రకాల కూరగాయలతో ఆ అమ్మవారు పూర్తి సంపూర్ణ శాకాంబరిగా ఈ రోజు దర్శనమిస్తున్నారు. సో దీనికోసం అయితే తెల్లవారుజాము నుంచే యావత్ తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి అయితే బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే ఆలయ అధికారులు క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తులంతా కూడా దర్శనార్థమై క్యూ లైన్లలో పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్లతో పాటు సాధారణ క్యూ లైన్లలో కూడా అమ్మవారి దర్శనానికి భక్తులను అనులేస్తున్నారు. అటు విఐపీలతో తాకిడి ఉండడంతో కూడా ఆ అమ్మవారి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అయితే ఆలయ సిబ్బంది, ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో అయితే అమ్మవారి దర్శనం అయితే ఉదయం నుంచి కూడా భక్తులు చేసుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా ఆ భద్రకాళి నామస్మరణతోటి అయితే భద్రకాళి అమ్మవారి మాడవీధులన్నీ కూడా భద్రకాళి శరణన్ మమ అంటూ కూడా అమ్మవారిని దర్శించుకొని శాకాంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకం అంటూ కూడా
భక్తులు చెప్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ యొక్క శాకాంబరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే పాడి పంటలు పిల్లలు కూడా విద్యా ఉద్యోగాల్లో ముందుంటారని ఒక ప్రతీతితో అమ్మవారి భద్రకాళి అమ్మవారిని కూడా ఉదయం నుంచి కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి సంపూర్ణ అవతారంలో దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. ఇది ఈ రోజు ఆ శాకాంబరి నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజు గురు పౌర్ణమి కావడంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు భద్రకాళి దేవాలయానికి వస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.